హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేగాటెడ్ తెలుగు. టుడే నేను బ్యాంక్ నిఫ్టీ పెయ్యి సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. దీనికి రీజన్ ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇది కూడా సేమ్ ప్రీవియస్‌గా ఏ స్ట్రాటజీ అయితే యూజ్ చేశానో సేమ్ స్ట్రాటజీ వైస్‌గా నేను ఇక్కడ ట్రేడింగ్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ మనకి నెక్ లైన్ బ్రేక్ డౌన్ అయిందా? సో, ఈ నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వగానే ఇక్కడ నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను పెయ్యి సైడ్. అండ్ టార్గెట్, సో ఇక్కడ చూడండి, మార్కెట్‌లో ఇక్కడ ట్రెండ్ లైన్ క్రియేషన్ జరిగింది. సో, నా టార్గెట్ ప్రైస్, సో ఈ ట్రెండ్ లైన్ టచ్ అవ్వగానే నేను ఎగ్జిట్ అవుతాను. ఓకే. అండ్ స్టాప్ లాస్. యాక్చువల్‌గా ఇక్కడ ఎంట్రీ ఎప్పుడు ఇవ్వాలంటే ముందుగా మనం బ్రేక్ డౌన్ అవుతుందని ప్రిడిక్షన్ చేసి యాక్చువల్‌గా ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫేవరెట్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి, సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ లేట్ అయింది టుడే ఎంట్రీ తీసుకున్నాకి. బట్ యాక్చువల్‌గా ఇక్కడే తీసుకున్నాను ఎంట్రీ అనేది. ఈ నెక్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వగానే ఇక నేను ఎంట్రీ తీసుకున్నాను. అండ్ టార్గెట్. బట్ స్టాప్ లాస్ అనేది ఇప్పుడు టుడే అయితే చాలా హై ఉంది. స్టాప్ లాస్ అనేది ఆల్మోస్ట్ మనకి సో ఈ రేంజ్‌లో ఉంది. యాక్చువల్‌గా నేను మార్నింగే ట్రేడ్ తీసుకున్నాను. బట్ అది కాస్ట్ టు కాస్ట్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. యాక్చువల్లీ ఇక్కడ ఇది గూడా నా ఫేవరెట్ ప్యాటర్న్. సో, మనకి ఈ ప్యాటర్న్ అనేది మనకి సో, ఇది ఫేవరెట్ ప్యాటర్న్. బట్ యాక్చువల్లీ ఇక్కడ నేను పీఈసీ ఎంట్రీ తీసుకున్నాను మార్నింగ్. బట్ ఇది కాస్ట్ టు కాస్ట్ పోయింది ఈ ఎంట్రీ అనేది. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేనేం చేస్తానంటే ఎక్కువగా కాస్ట్ టు కాస్ట్ మాత్రమే ఎగ్జిట్ అవుతాను. ఇది మార్నింగ్ ఎంట్రీ. అండ్ ఓకే. సో, ప్రెజెంట్ మన అదే ఓకే. ప్రెజెంట్ అయితే మన ప్రాఫిట్ నియర్‌లో 5,000 వరకు ఉంది. జస్ట్ వెయిట్. సో, మనం దీంతో పాటు మనం ఇంకోటి ఏం చూడాలంటే హ్మ్. సో, ప్రీమియం చార్ట్ కూడా చూసుకోవాలి మనం. ప్రీమియం చార్ట్ అనేది. సో, ప్రీమియం చార్ట్ మనకి చూడండి. సో, అరౌండ్ మన ప్రీమియం చార్ట్ టార్గెట్ ఎంతుందంటే, సో, మనం ఇక్కడ అరౌండ్ మనం 306 వస్తువులోకి మనం ఎగ్జిట్ అవ్వాలి. మన పొజిషన్ అనేది అరౌండ్ 306 వస్తువులోకి నేనిక్కడ ఎగ్జిట్ అవుతాను. ప్రెజెంట్ అయితే 4,000 ఉంది ప్రాఫిట్. ఓకే. రీజన్ ఏంటంటే ఓన్లీ 5 లాట్స్ మాత్రం ఎంట్రీ తీసుకున్నాను. యాహ్! ఇటువంటి సిట్యుయేషన్‌లో మనం ఇంకా వెయిట్ చేసినా నో ప్రాబ్లమ్. రీజన్ ఏంటంటే మనకి సో, ఇక్కడ మనకి నిఫ్టీ అనేది ఇంకా ఓకే. సపోర్ట్‌కి రావాలంటే మనకి ఈ పొజిషన్‌కి రావాలి. నిఫ్టీ సపోర్ట్ మనకి ఈ రేంజ్‌లో ఉంది. అండ్ ఓకే. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యింది. అండ్ ఇన్ కేస్ చూడండి, ఇక్కడ మనకి రీటెస్ట్ అవుతే మటుకు మళ్ళీ న్యూగా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇలాంటి లొకేషన్‌లో మనకి యాక్చువల్‌గా మనకి ప్రీవియస్‌గా ఇది అనేది ఏమవుతుందంటే మనకి ఇది అనేది ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అవుతుంది. సారీ, సపోర్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ అవుతుంది. దాని రెసిస్టెన్స్ దగ్గర మనకి ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చినా సరే, మళ్ళీ అగైన్ మనం ఈ సైడ్ ఇంకా లాట్లు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే న్యూ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఓకే. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఓకే. ఇటువంటి ప్యాటర్న్ వచ్చిందంటే మినిమమ్ మార్కెట్ ఒక 300 పాయింట్స్, మినిమమ్ 1% అన్నా మనకి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అవుతుంది. సో, ఇటువంటి ప్యాటర్న్స్ ఎప్పుడైనా నెక్ లైన్ బ్రేక్ డౌన్ అయితే మినిమమ్ బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి 250 నుంచి 300 వరకు డౌన్ అవుతుంది. అండ్ నిఫ్టీ అయితే మనకి 70 పాయింట్ నుంచి 100 పాయింట్స్ వరకు మనకి డౌన్ అవుతుంది. సో, ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్ డౌన్ అయింది మనకి ఒకసారి చూద్దాం. అరౌండ్ మనకి ఓకే. సారీ. ఓకే. అరౌండ్ సో, ఓన్లీ 100 పాయింట్స్ మాత్రమే డౌన్ అయింది. సో, ఇంకా మనం వెయిట్ చేద్దాం ఇంకా. సో, మోస్ట్‌లీ నేనేమనుకుంటున్నానంటే సపోర్ట్ ఎక్కడుంది, మేజర్ సపోర్ట్ ఇది. సో, మనకెప్పుడైనా మేజర్ సపోర్ట్ కావాలంటే మనం డే టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి మనం చెక్ జేసుకోవాలి. అండ్ మేజర్ సపోర్ట్. సో, యాక్చువల్‌గా ఇది మనకి మేజర్ సపోర్ట్ టుడే నిఫ్టీకి. సో, మన పొజిషన్ ఓకే. 45,088 వరకు హోల్డ్ జేసుకోవచ్చు మనం.
ఓకే. ఓకే గైస్. యాక్చువల్‌గా ఇది మన టార్గెట్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్‌గా మనకెక్కడ కంప్లీట్ అయ్యింది. అండ్ మన ఓకే. నేను షేర్ చేస్తున్నా. అండ్ ప్రీమియం చార్ట్ టార్గెట్ కూడా యాక్చువల్‌గా హిట్ అయిపోయింది. ప్రీమియం చార్ట్ మన టార్గెట్ ఎంత? ఈ రీసెంట్‌గా మనం ఎంత చూసి ఇక్కడ 305. 305 అనేది కూడా మనకి రీచ్ అయిపోయింది. స్టిల్ నేను ఎందుకు హోల్డ్ చేస్తున్నానంటే, సో ఇటువంటి ప్యాటర్న్ వచ్చేటప్పుడు మనకి మినిమమ్ 300 పాయింట్స్ అన్న నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ డౌన్ అవుతుంది. 250-300 పాయింట్స్. సో ఈ రీజన్‌తో నేను ఇంకా హోల్డ్ చేస్తున్నా. సో ఇప్పటికి మనకి ఎన్ని పాయింట్ డౌన్ అయిందంటే మనకి మార్కెట్ అరౌండ్ ఓకే. ఓన్లీ మనకి 200 పాయింట్స్ డౌన్ అయింది. ఓకే. 180 పాయింట్స్ డౌన్ అయింది. సో నేను ఓకే. ఏ రేంజ్ వరకు వెయిట్ చేస్తాను. అట్‌లీస్ట్ మినిమమ్ ఒకటి 250 పాయింట్స్ వరకన్నా నేను వెయిట్ చేస్తాను స్టిల్ నా పొజిషన్. చూద్దాం. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బట్ ఇంతలా మనకు మార్కెట్ తెలిసినా సరే, నేనెందుకు 5 లాట్స్ మాత్రం ఎందుకు తీసుకున్న దీనికి రీజన్ ఏంటంటే, మనకి స్టాక్ మార్కెట్ అనేది మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక క్రికెట్ మ్యాచ్ లాంటిది. సో, మనకెప్పుడైనా సరే ఒక కష్టంగా ఉన్న బాల్ వచ్చిందంటే మనం ఒక సింగిల్స్ కానీ లేతే ఓకే. ఒక సింగిల్స్ తీసాం ఒక కష్టమైన బాల్ వచ్చిందంటే మనం ఒక సింగిల్స్ కానీ తీస్తాం. ఓకే. సింగిల్స్ మీన్స్ మనకి స్టాక్ మార్కెట్‌లో ఏంటంటే ఒక 3 లాట్స్ కానీ అండ్ ఒక 5 లాట్స్ మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఓకే. ఇంకా మనకు కష్టమైన బాల్ వచ్చిందంటే మన మనం ఏం చేస్తాం డిఫెన్స్ ఆడతాం. అంటే మనం ఎంట్రీ అనేది తీసుకోకూడదు. నో ఎంట్రీ. సో, ఓకే. మనకి ఈజీ బాల్ వచ్చిందనుకో మనం ఏం చేస్తాం? ఒక 6 గాని, 4 గాని మనం కొడతాం. సేమ్ అలాగే మనకి ఈజీ మార్కెట్ వచ్చిందంటే అప్పుడు మనకి 50 లాట్స్ తీసుకోవచ్చు. అలాగే 100 లాట్ తీసుకోవచ్చు. బట్ ఈ 100 లాట్స్, 50 లాట్స్ తీసుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రేజ్‌లో ఉండాలి. అంటే మన క్యాపిటల్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. సో, ఈ రీజన్‌తో నేను ఓకే. మన దగ్గరైతే క్యాపిటల్ ఉంది. ఒక 100 లాట్స్ తీసుకున్నాకి. బట్ నేను సింపుల్ మార్కెట్ ఎప్పుడైతే వస్తదో మనకి అప్పుడు మాత్రం ఒక 50 లాట్స్ కానీ, 100 లాట్స్ మాత్రమే తీసుకుంటాను. బట్ ఎప్పుడైనా కొంచెం కష్టమైన మార్కెట్‌లో నేను ఓన్లీ 5 లాట్స్ అండ్ 10 లాట్స్ మాత్రమే తీసుకుంటాను. ఓకే. ఓకే గైస్. నా పొజిషన్ అనేది ఇక్కడితో క్లోజ్ చేశాను. సో, ఎందుకంటే ఓకే. ఎందుకు రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ గాని, నిఫ్టీ గాని 1% నియర్‌లో ఉన్నాయి కాబట్టి ఇక్కడితో నేను నా పొజిషన్ ఎగ్జిట్ అయిపోను. అండ్ సెకండ్ ఎంట్రీకైనా ఛాన్స్ వస్తే మళ్ళీ అగైన్ నేను సెకండ్ ఎంట్రీ అనేది తీసుకుంటాను. ఓకే. అరౌండ్ 2 డే ప్రాఫిట్ 6,300 వచ్చింది.